ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో, అసలు ఆ పర్సన్ ఎవరో పెట్టాను. కొండాపూర్ అన్న అన్నోన్ పర్సన్ చెప్పింది. కెమెరా ముందు రావడానికి నీకు పాసిబుల్ అవుతుందా మీకు అని అడిగాను. వస్తా అన్న, బట్ మా ఫ్రెండ్స్ కూడా ఖాళీగా ఉన్నారు, మీ కంపెనీలో రిఫర్ చేస్తానంటే నా నంబర్ ఇచ్చాను నేను. ఓకే, ఇస్తే ఏమైందంటే ఆ అబ్బాయి తప్పుడు అయితే ఏం లేదు కదా. నా సైడ్ అయితే తప్పు లేదన్నా. మరి అతను కేసు పెడితే ఇంకో కేసు పెడతాను ఎందుకు అన్నాడు? నేను పెడతానని చెప్పానన్న ఆల్రెడీ ఇక్కడ మాదాపూర్ లో ఇన్ఫార్మ్ చేసాం మేము ఆ రోజు నైటే. అన్నో నంబర్ నుంచి కాల్ చేసి నువ్వేం పెట్టుకుంటా పెట్టుకో, మొట్ట నువ్వేం పీకలేవు నన్ను. హాయ్ బ్రో, నా పేరు శ్రీ బ్రో. అయితే ఏంద్రా ఎస్టల్ మాట్లాడుతున్నా అవడగడివి? నీకు ఎంతగా ఇది చేయాలనుకుంటే మీ అమ్మ వచ్చి పడుకోమని నీ దగ్గర, అర్థమైందా? ఎనర్జీ లేదు. ఎందుకు ఎనర్జీ లేదంటే టైం చూసి మీరు కరెక్ట్ చూపి 11:37 ఎగ్జాక్ట్లీ. ఇవి చూసిన తర్వాత నాకు కొంచెం కోపం వచ్చింది అనమాట. ఎందుకు కోపం వచ్చిందా అని అడగవచ్చు. నేను ఇప్పుడు లైవ్లో మెసేజ్ చదువుతా. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఏమనంటే, అన్నయ్య నాకు ఒకడు ఇలానే చేశాడు అన్నయ్య, చాలా అంటే చాలా చిరాకు వీడియోస్ పిక్స్ పెట్టాడు, ఏడిపిస్తున్నాడు అన్న పెట్టింది. ఓపెన్ చేస్తే వాడు పెట్టిన ఫోటోలు ఏం తెలుసా, ఇలా బ్యాడ్గా పెట్టాడు. ఐ లవ్ యూ, సెక్స్ అంటే ఇష్టమా చెప్పబోయి, ఏం డార్లింగ్ వైట్ ఫ్లవర్, నాకు బొచ్చు కూడా పీకలేవు, నువ్వు కేసు పెడితే నేను కూడా కేసు పెడతా. అమ్మాయి బూతులు తిట్టుకుంటా ఫోటోలు మాటలు ఉన్నాయి. అది కూడా నేను చదువుతాలే, నువ్వు చదవలేవు. వద్దు అట్లా ఏం చదవద్దు. బిచ్ అన్నాడు, ఇంకా ఎస్సులో రికార్డ్ చేసిన పాప అన్నాడు, నువ్వు కేసు మెసేజ్ చేసిండు. ఆధార్ కార్డు పంపించింది అమ్మాయి, అండ్ నా ఆధార్ కార్డు వాళ్ళ 10th బోనోఫైడ్ కూడా పంపించింది. అయితే ఆధార్ కార్డు పేరు వద్దు చాలా చిరగా మాట్లాడిందన్న. అంటే నేను పెట్టా వేరే ఫ్రమ్ హైదరాబాద్లో ఉంటాను అన్న. నేను ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో, అసలు ఆ పర్సన్ ఎవరో పెట్టాను. కొండాపూర్ అన్న అన్నోన్ పర్సన్ చెప్పింది. కెమెరా ముందు రావడానికి నీకు పాసిబుల్ అవుతుందా మీకు అని అడిగాను. వస్తా అన్న, బట్ మాకు జరిగినట్టు ఇంకా ఎవరికి జరగవద్దు అన్న అన్నది. నాకు అది ఇంకా చాలా బాధ అనిపించింది. ఫ్యామిలీతో ఉంటానని లేదన్నా, జాబ్ పర్పస్ రేపు పాసిబుల్ అవుతుందా మీకంటే ఏ టైంకి అన్నా ఎక్కడికి రావాలన్నా. అతను ఇందాకే ఇక్కడ ఉండడన్నా ఏపీలో ఉంటాడంట. అతను సెల్మీన్ అంటే నెంబర్ పంపించింది, వాడి డీటెయిల్స్ నాకు పంపించింది. ఆ పర్సన్ మీకు తెలుసా అంటే జాబ్ కోసం అడిగితే ఒక వర్క్లో పంపించాను, తను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పింది. 10 minutes కాల్ చేస్తా అమ్మా అని చెప్పింది అనమాట. ఇదంతా చార్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, చార్ట్ చదువుకోండి. సో ఫైనల్గా అమ్మాయి నాకు నెంబర్ పంపించింది. సో అమ్మాయికి నేను హలో అమ్మ, నేను శ్రీప్రభ మాట్లాడుతున్నా. చెప్పండి. బాగున్నారా? అసలు ఎవరమ్మా పర్సన్ ఎవరు? అది మేము ఢిల్లీలో వర్క్ చేసేవాళ్ళం. ఢిల్లీలో వర్క్ చేసేవాళ్ళం మేము ఇంతకు ముందు. ఓకే. అయితే ఒక అక్క ఇచ్చింది జాబ్ కోసం, ఇట్లా నేను జాబ్ చేస్తానని చెప్తే, ఇలా మా ఫ్రెండ్స్ కూడా ఖాళీగా ఉన్నారు, మీ కంపెనీలో రిఫర్ చేస్తానంటే నా నంబర్ ఇచ్చాను నేను. ఓకే. ఇస్తే ఏమైందంటే ఆ అబ్బాయి కొన్ని రోజుల నుంచి ఇంక అట్లా వెళ్ళాడు, అక్కడికి వచ్చాడు, నచ్చుకొచ్చేసాడు. అక్కడ నుంచి అక్కడి నుంచి కంటిన్యూస్ గా కాల్స్ చేసేవాడు అనమాట.
కొన్ని రోజులు మంచిగానే మాట్లాడాడు. తర్వాత ఏమైందో తెలీదు. మార్నింగ్ నేను పడుకునేటప్పుడు ఫోన్ చేస్తే తిట్టాను అనమాట. నాకు కాల్ చేయొద్దు, మీరు ఇంకా అవసరం అయిపోయింది కదా, ఇంకెందుకు కాల్ చేస్తున్నారంటే. నీకు అబ్బాయికి ఎలాంటి రిలేషన్షిప్ లేదు కదా పక్క? అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. అసలు లేనే లేదు. అసలు తప్పుడు అయితే ఏం లేదు కదా నా సైడ్ అయితే ఏ తప్పు లేదన్నా. మరి అతను కేసు పెడతాను ఎందుకు అన్నాడు? నేను పెడతానని చెప్పానన్నా. ఆల్రెడీ ఇక్కడ మాదాపూర్ లో ఇన్ఫార్మ్ చేసాం మేము ఆ రోజున. అయితే ఓకే, అయితే వాళ్ళు ఏమన్నారంటే 3 days బ్యాక్ అన్నా. 3 days బ్యాక్ మాధవ్ పిఎస్ లో వచ్చారా? అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము మాట్లాడతామమ్మా, మేము మాట్లాడి నీకు చెప్తాను అనేసి అన్నారన్నా. ఓకే. అయితే వాళ్ళు ఇంకా మేము కూడా డ్యూటీలో ఉండి నాకు హెల్త్ బాగాలేక నేను కూడా ఇంకా కంప్లైంట్ చేయలేకపోయినా అక్కడికి వెళ్ళి. వాళ్ళు ఏమన్నారంటే పేరెంట్స్ కూడా కావాలి, అందరంటేనే కేసు తీసుకుంటాం అన్నట్టు మాట్లాడారు అని చెప్పి మేము కూడా సైలెంట్ అయిపోయామండి. అంటే అమ్మాయిలు కదన్నా, ఇంట్లో తెలిసిందనుకో గొడవ కింద ఎందుకు వాళ్ళు కష్టాలు ఇంట్లోకి వచ్చేసారని చెప్పేసి చెప్తారు వాళ్ళు. సో మీ ఇంట్లో భయపడుతున్నాను అంతేనా? అమ్మ డాడీకి అయితే చెప్పానన్నా, వీళ్ళు కేసు పెట్టాలనుకుంటున్నాను ఇలా జరిగింది అనేసి. అంటే సరే పెట్టు, అయితేనే నేను సపోర్ట్ చేస్తాను, నేను వస్తాను అక్కడికి మాట్లాడదాం అనేసి. అంటే అబ్బాయి నేను ఎన్నో నెంబర్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అసలు. సేమ్ అలానే కంటిన్యూస్ గా పెడుతున్నాడు అన్న. అవే ఫొటోస్ రిపీట్ చేసి పెడుతున్నాడు. కొన్ని ఫొటోస్ అయితే డిలీట్ చేస్తాడు. అన్నో నంబర్ నుంచి కాల్ చేసి నువ్వేం పెట్టుకుంటా పెట్టుకో, మొట్ట నువ్వేం పీకలేవు నన్ను, అది ఇది అని చెప్పేసి ఇంకా కొంచెం గలీజ్ గా మాట్లాడాడు. నేను అన్ని నంబర్స్ బ్లాక్ చేశాను. చాలా ఏదన్నా నీకు ఫోటో పెట్టాను కదన్నా, స్క్రీన్ షాట్, అదే నెంబర్ అన్నా. ఇది 9347 సంథింగ్ ఉందేనా? అదే అన్నా. హలో బ్రో, హాయ్ బ్రో, నా పేరు శ్రీ బ్రో. అయితే బ్రో, హలో బ్రో, వినిపిస్తుందా? బ్రదర్ ఏం లేదు, మీరు ఒక అమ్మాయికి ఇట్లా పిచ్చి పిచ్చి ఫోటో వీడియో పంపిస్తున్నారంటే ఏమైనా కట్ చేసిండు. శ్రీ అంటే అయితే అన్నాడు కాక, మంచి క్యాండిడేట్. మీరు డైల్ చేసి హలో అన్న, ఫోన్ చేసిన అమ్మాయిని ఫోన్ చేయని నా పేరు నీ శ్రీ మాట్లాడుతుండే అయితే ఏంది అన్నాడు. మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఇందుకు అమ్మాయికి ఇలా ఫోన్ మెసేజ్ చేస్తున్నాం అంటే ఏమైంది అని చెప్పగానే నా నెంబర్ కూడా బ్లాక్ పెట్టేసి కట్ చేసి. అలానే చేస్తున్నాడన్న, ఎన్ని నెంబర్ నుంచి చేసినా. అది మీ ఊరేనా? నేనా? మా ఊరు కాదన్న, అసలు అన్నోన్ పర్సన్. మీదే ఊరు? మాది కాకినాడ అన్న. ఎక్కడ? కాకినాడ. మీది కాకినాడ, ఆ అబ్బాయిది కడప. అంటే తన విలేజ్ ఎప్పుడు కూడా తెలీదు, ఆధార్ కార్డు లో ఉన్నది జస్ట్. ఆధార్ కార్డు చెక్ చేశాను నేను ఆల్రెడీ ఇప్పుడే. అంటే అన్నోన్ పర్సన్ అన్న, మరి అంత తెలియదు నాకు. ఓకే, ఒక్క నిమిషం. నీకు ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందమ్మా? అది వర్క్ పర్పస్ కి ఆధార్ కార్డు తీసుకుంటామన్నా మేము. అచ్చా, ఎట్లా? వర్క్ పర్పస్ కి ఆధార్ కార్డ్స్ తీసుకుంటామన్నా. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని. సో అట్లాగా అబ్బాయి నాకు అవి పెట్టాడు జాబ్ కోసం అని చెప్పి. పెడితే అట్లా ఉన్నాయని. ఒక్కసారి నువ్వు కాంప్లైంట్ పెట్టమ్మానికి నా నెంబర్ బ్లాక్ చేశాను. ఇంకో నెంబర్ నెంబర్ ఒకసారి ఫోన్ చేయి, ఇంత ఒకసారి చూద్దాం. ఓకే అన్న, ఒక్క నిమిషం. ఖుషిరా మ్యూట్ పెట్టినా. కొన్ని విషయాల్లో అబ్బాయిలకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. నాకు కొన్ని విషయాలు వచ్చినాయి ఈసారి, చాలా మంది అమ్మాయిలకి రియాక్ట్ అవుతున్నా. అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళే మనం ఎందుకు రెస్పాండ్ అవుదాం అనుకున్నా, చేస్తే నెక్స్ట్ వీడియో చేద్దాం అదే అనుకుని వెతుకుతుంటే అలా సరిగ్గా దొరకక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఈ మెసేజ్ వచ్చింది. అబ్బాయిలు ఎందుకురా, అమ్మాయిలు రా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక అబ్బాయి అయ్యండి మీరు ప్రైవేట్ ఫోటోలు అమ్మాయిలకు వాట్సాప్ ఎలా చేస్తారా మీరు?
నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, 10th బోనోఫైడ్ ఉంది, ఇంటి అడ్రస్ తెలుసు. డిస్ప్లే అది ప్రాబ్లం కాదు. నేను ఫస్ట్ టైం కొంచెం ఒక సైడ్ భయం కూడా పడుతున్నా. ఎందుకు భయపడుతున్నా శ్రీ అన్న మీరు అందరూ అడగవచ్చు. నేను చాలా మంది ప్రాబ్లం చేసుకోవచ్చు, కొన్ని వరకే అయితే మన వల్ల. ఇప్పుడు నన్ను గుర్తుపడుతున్నా, లేకపోతే నా మంచి చేయడో ఏదో కొన్ని వరకు మాత్రమే పనికి వస్తుంది. నాకున్న సర్కిల్ అవ్వచ్చు, వాటి అవ్వచ్చు. నేనే సీఎంని కాదు కదా. సంధ్య ఏంద్రా ఎస్టల్ మాట్లాడుతున్నా ఆవిడ గడివి? ఏంది ఏంద్రా ఏంది భయమేంది? మాట్లాడు దమ్ముంటే, మెసేజ్లు కాదు ఇప్పుడు మాట్లాడు. ఏంది ఏం మెసేజ్లు పెడుతున్నావు? నీకు ఊపుంటే నేనేం చెయ్యాలి? నీకంతగా ఇది చెయ్యాలనుకుంటే మీ అమ్మ వచ్చి పడుకోమని నీ దగ్గర, అర్థమైందా? నువ్వు నాకు ఇట్లా మెసేజ్లు పెట్టావనుకో, ఆల్రెడీ నేను స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఒక్కసారి మారమనవా? పెట్టుకుంటాను, ఏడ పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను. అన్న ఇదిగో ఎట్లనే మాట్లాడుతున్నాడు వీడు. హలో బ్రదర్, కట్ చేస్తాడన్న. మాకు నా ఫోన్ దమ్ము లేదు ఇలాంటి మాట వీడియో ముందు సరే చెప్తావు అమ్మా. నువ్వు ఏం చేయమో చెప్పమ్మా ఒక్కసారి నాకు. వాడినైతే నాకు కొట్టాలని ఉందన్నా. అది 100% అవుతుంది. కానీ ఇంకొక అమ్మాయి కూడా ఇలానే మెసేజ్ చేశాడు. వాడు వీడేనా? వీడే. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కటే ఒక క్లారిటీ అమ్మా. ఇప్పుడు మాదాపూర్ పిఎస్కి పోయిన వాళ్ళు అంటే మేము ఫోన్ చేసామన్న వాళ్ళకి. ఎవరికి? అక్కడికి వెళ్ళలేదు, ఫోన్ చేసాము. నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసాము, మాట్లాడాము వాళ్ళతో. వాళ్ళు మార్నింగ్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇమ్మన్నారు. సో ఇచ్చావా? ఇంకా నేను కంప్లైంట్ ఇవ్వలేదన్నా. నాకు అప్పటికి ఇంకా హెల్త్ బాగాలేదు. ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అవన్నీ విన్నాక నాకు ఇంకా ఓకే మొత్తం నా కోసం ఒక వచ్చేమ్మా. నేను చేస్తా. నేను కాంటే అక్కడ రెండు ఏపీఎస్ వస్తుంది, మాదాపూర్ వస్తుంది అన్న. మాదాపూర్ వస్తుంది కదా. సో రేపు పొద్దున ఏం చేయంటే నువ్వు వెళ్ళి జస్ట్ ఒక కంప్లైంట్ లెటర్ రాసిస్తా. నేను పిఎస్లో తెలిసిన ఉంటే ఎంక్వైరీ చేసి నేను నీతో మాట్లాడిస్తా వాళ్ళకి, ఎస్ఐసార్తో సిఎస్ఆర్తో అయినా. ఓకేనా? వాడు ఇంకా తినడు అనుకో, నేను ఇదే నెంబర్ డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేస్తా, వాళ్ళ డీటెయిల్స్ ప్రతిదీ కూడా. ఓకేనా? నువ్వు ఒకటి ఏం చేయాలంటే ఇదే నువ్వు ముందరకు వచ్చి చెప్తే చాలు. కెమెరా ముందు కానీ నీ ఫేస్ నేను బ్లర్ చేస్తా. నువ్వు ధైర్యంగా వచ్చి చెప్పినావు అనుకో, నేను నీకు కొంతమంది కలిసి జర మంచిగా చెప్తారని అంతే. ధైర్యంగా ఉండాలని చెప్తా అమ్మాయిలకి నేను. ఇప్పుడు ఎవరైతే ధైర్యంగా మాట్లాడినో అలా ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా మాట్లాడి ఇంట్లో చెప్పింది అనుకో, ఏ పంచాయతీ కాదు. ఎందుకంటే ఇంట్లో దగ్గరికి పోయిందంటే అవుతా సరే అబ్బాయి కూడా భయపడతాడు. అది ఫ్రెండ్స్ దగ్గర పోయినా అనుకో, ఏ అబ్బాయి భయపడతాడు, చూసుకుందాం దమ్ముంటారా అంటాడు. అదే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినాకో ఏ మోడల్స్ వచ్చా పోసుకుంటాడు. సో నీలాంటి ధైర్యంగా ఉన్న అమ్మాయి నువ్వు చాలా గ్రేట్. నాకు చాలా ఆన్సర్ పంపించింది నువ్వు మీ ఫాదర్ చెప్పిన తర్వాత. సూపర్ ఫెంటాస్టిక్. నువ్వు వెళ్ళు ఒకసారి మాట్లాడు పిఎస్లో, కుదిరితే నాకు ఫోన్ చేయి, నేను వస్తా, నేను మాట్లాడతా. ఓకే? ఫస్ట్ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ నుంచి నేను చేపిస్తా. ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, ఈ విషయాన్ని అస్సలు వదిలిపెట్టాను. నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకోబోయే బాధ్యత నాది. వాడిని నేను ముందుకు వచ్చి తీసుకొచ్చి కొట్టిపించే బాధ్యత నాది. అది మనము అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ సార్ వాళ్ళతో వెళ్దామా, లేకపోతే మనం పర్సనల్ ఇంకోలాగా చేద్దామా, ఇంకోటి చేద్దామా? చేద్దాం. అఫీషియల్ గా అయితే ఇక్కడ అన్అఫీషియల్ కూడా చేస్తామమ్మా, కానీ నీకైతే పక్క న్యాయం అయితే అవుతుంది. ఓకేనా? తప్పకుండా చేస్తా. రిస్క్ కాకుండా ఉంటే చాలన్నా. అమ్మా మీకు రిస్క్ కాకుండా ఉంటే ఓకే. నాకు ఎంత రిస్క్ అయినా చేస్తామమ్మా. సరే అమ్మ, ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు నాకే రిస్క్ అయిందంటే నా ఎమ్మటి నువ్వు ఉంటావా? పక్కా ఉంటానన్నా. నేనైతే ఉంటానన్నా. నేను ఇప్పుడు నీ వల్ల నేను మధ్యలో పోయి నాకే రిస్క్ అవుతుంది అమ్మ అంటే నువ్వు ఉంటావా? నాతో ఉంటానన్నా. పక్కాగా ఉంటావు కదా. ఈ మాట చాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రేపు పిఎస్కి వెళ్ళు, ఒకసారి పెట్టు. నేను ఇప్పుడు నైట్ 11:50 అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు ట్రై చేస్తా.
నువ్వైతే పిఎస్కి నేను చూసుకుంటా జరిగేది నెక్స్ట్, ఓకేనా? ఓకే అన్నా. ఓకే మా జాగ్రత్త, నాకు రేపు కలు నేను కలుస్తాలే, ఓకేనా? సరే అన్నా, థ్యాంక్స్ అన్నా. ఓకే అమ్మ బాయ్. బాయ్ అమ్మ. ఓకే అన్నా. విన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పు. నేను నిజంగా చెప్తున్నా, బాయ్స్ అందరూ తప్ప అంటారే, అందరిలో కొంతమంది తప్పు అవ్వచ్చు, కొంతమంది అమ్మాయిలు కూడా చూసిన, కొంతమంది అమ్మాయిల తప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా చూసిన. నేను ఫస్ట్ టైం కొంచెం భయంలో బతుకుతున్నా అన్నమాట. భయం అంటే భయం కాదు, అంటే అంత ధైర్యం వస్తలేదు. ఇప్పుడు మీ అందరి కోసం నేను చిన్నగా ముందు కూడా రెడీ అయ్యి సిద్ధమయ్యే ఇక్కడ దిగినాం. ఇక్కడ మేము దిగిన తర్వాత మా మమ్మీ ఫోన్ చేసింది, మా డాడీ ఫోన్ చేసి, మా అన్న ఫోన్ చేసింది, అరే ఎందుకురా అలా పోతున్నావు, రేపొద్దు నీకేమైనా అయిందనుకో అప్పుడు ఏంటి, నువ్వు అమ్మాయి కోసం పోతున్నావు. సపోజ్ అమ్మాయి రేపొద్దున నీకు సపోర్ట్ చేయాలంటే మా అమ్మ నాన్నకి ఒకటే చెప్పిన, మా అన్న కూడా చెప్పిన, అన్న ఒకవేళ నాకు వాళ్ళే హ్యాండ్ ఇచ్చారు అనుకో, ఎవరైతే ప్రాబ్లమ్ వాళ్ళే హ్యాండ్ ఇస్తే నా వెనకాల ఏ ఎమ్మెల్యే లేకపోవచ్చు, ఇంకొకరు లేకపోవచ్చు, బట్ ఎవరైతే నా వ్యూయర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు కమెంట్ పెడుతున్నారో వాళ్ళు నాకు చాలా అన్నా అది చెప్పి అన్నకి చెప్పిన. జస్ట్ ఇందాక ఈ కాల్ మాట ముందుకే చెప్పిన నేను అన్నతోని, అలా ఉంటే నీకు ఓకేరా, వాళ్ళు సపోర్ట్ చేసి నీకు ఓకే, అంతేగాని నువ్వు చేద్దామనేది కూడా మంచి ఆలోచన. ఒక్కవేళ నీకు అయితే ప్రాబ్లం చెప్పి వాళ్ళే పక్కకు జరిగారు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది అని ఊహించుకో. తర్వాత నువ్వు ఈ రంగంలో దిగు, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వే సక్సెస్ అవుతావు అని చెప్పింది. నేను చెప్పిన మా అన్నకి, అన్నయ్య లేదు తప్పకుండా నాకు పబ్లిక్ నాకు తోడు ఉంటారు, వీళ్ళు నాకు సాయం చేస్తారని నేను చెప్పిన. సో మా లైఫ్ మీ చేతుల్లో ఉంది, మీరు నాకు సపోర్ట్ చేస్తా అంటే ఇలాంటి ఇంకా చాలామంది మీరు ముందుకు తీసుకురాగలుగుతా. నేను ఏదో జరిగిన స్టోరీలు చాలామంది మీ వీడియో చూడండొచ్చు, ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీస్ వాళ్ళు వీడియోస్లా చెప్తుంటారు పోడ్కాస్ట్లా. సో నేను అలా కాదు, వాళ్ళు జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం. కెమెరా ముందుకు వచ్చి మై పట్టుకొని చెప్తే నాకు దానివల్ల ఏం యూజ్ అవుతుందో నాకు లేదు. కానీ నాదే ఏంటంటే ప్రజెంట్ ఒకవేళ ప్రాబ్లంలో ఉన్నారు అని తెలిసి దానికి రియాక్ట్ అవ్వనప్పుడు ఇంకెందుకు, రేపు పొద్దున పేపర్ పడ్డ తర్వాత చదివితే ఏమొస్తుంది. నా పాయింట్ అది. ఇప్పుడు ప్రాబ్లం జరిగిపోయింది, ఆడొచ్చి పేపర్ మీద వచ్చి పేపర్ చూసి చదివి అయ్యో ఇలా జరిగిందంట, ఇలా పోయిందంట, చనిపోయిందంట అంట, దీనికి బ్రో అంట. నేను అది కాదు కదా నాకు కావాల్సింది. అదే ప్రజెంట్ మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి ధైర్యం చేసి నాకు చెప్పారు అనుకో, నాకపోతే మీ పేరెంట్స్కి, ఇంకా ఫ్రెండ్స్కి, ఇంకోటి ఫ్రెండ్స్కి చెప్పండి, చెప్తేనే జరుగుతుంది. సో ఈ విషయం నేను చాలా సీరియస్ తీసుకున్నా. అండ్ ఈ విషయం ఎంతవరకు అన్నా పోవచ్చు, నేను నాకు ఎందుకో ఫుల్ సైక్ అయిపోయినా ఈ విషయం చూసి. నైట్ 12 o'clockకి నేను ఇట్లా కెమెరా బండ్ పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఓన్లీ మీకోసం చేస్తున్నా. నా కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తారు, శ్రీప్రభా టాక్స్ ఉంది, శ్రీ అన్న నుండి, చిల్లర్ నుండి, రిషాన్ ఇంకో ఉన్నా, మా కోసం సపోర్ట్ చేస్తా అన్న వాళ్ళు మాత్రమే నాకు ఈ వీడియో కమెంట్ పెట్టండి. లేకపోతే నాకు ఈ వీడియో కమెంట్ పెట్టొద్దు, లైక్ కొట్టొద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.